మరి పరలోక రాజ్యాన్ని మూసేదెవరు అనే ఆలోచన మనం చూద్దాం. ఎందుకంటే దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును అన్నాడు. అవునా కదా? కాబట్టి దేవుని ఆలయాన్ని చూడండి. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. దేవుని దేవుడు వానిని ఏం చేస్తాడంట? పాడు చేస్తారు. అంటే ఈ సంకల్పం అంతా దేనికోసం? దేవుని ఆలయం కోసమే. దేవుడి సంకల్పం అంతా దేనికోసం? సంకల్పం అంతా సంఘం కోసం. అవునా కదా? ఏంది పలకరు? సంఘం కోసమా కాదా? సృష్టి అంతా సృష్టించబడింది దేనికి? సంఘం కోసం అన్నమాట. అయితే సంఘం కోసమైన మనం సృష్టించబడితే దేవుడు ఏ సంకల్పాన్ని అయితే ఆలోచించి దేన్నైతే గొప్పగా క్రీస్తు సంఘాన్ని ప్రపంచానికి చూపించి ప్రపంచంలో ఉన్న అందరినీ మార్చాలనుకున్నాడో మార్చి దేవుని యొక్క ఆలయంలోకి అందరినీ నడిపించాలనుకున్నాడో, ప్రపంచంలో ఉన్న అందరినీ దేవుని ఆలయంలోనికి నడిపించాలనుకున్నాడు. అంటే క్రీస్తు సంఘమే దేవుని ఆలయం. ఈ సంఘంలోకి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని మన ప్రవర్తనతో దేవుడు ఎవరినైతే నడిపించాలనుకున్నాడో అలాంటి ఆలయాన్నే పాడు చేసేవాళ్ళు ఉన్నారన్నమాట. అంటే దేవుని ఆలయాన్ని పాడు చేసే కంటే పెద్ద పాపం ఏదైనా ఉందా? దేవుడి యొక్క ఆలయాన్ని, దేవుడి సంఘాన్ని పాడు చేసే కంటే ఏదైనా ఉందా? లేదు. మరి దేవుని సంఘాన్ని పాడు చేసేది ఎవరు? దేవుని సంఘాన్ని పాడు చేసేది ఎవరు? చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి మనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట అది పరలోక రాజ్యాన్ని. పరలోక రాజ్యం అంటే ఏంటి? సంఘం. సంఘం అంటే దేవుని ఆలయం. సంఘం అంటే దేవుని ఆలయం. ఎవరంట ఈ రాజ్యాన్ని మూసేవాళ్ళు? పరిసయ్యులు, శాస్త్రులు కాదు, వేషధారులు. అప్పటికి వాళ్ళు వేషధారణతో ఉన్నారు. అర్థమైందా? అంటే ఎవరిలో అయితే వేషం ఉంటుందో, భక్తి లేకుండా భక్తిపరుడుగా భక్తిపరురాలుగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంట? దేవుని సంఘాన్ని, దేవుడి ఆలయాన్ని మూసేస్తారంట. ఎలా మూసేస్తారు? రావద్దు అంటారా? సంఘానికి రావద్దు, మీరు రావద్దు అంటారా? కొంతమంది అలా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ సంఘానికి రావద్దు అని చెప్పరు వీళ్ళు. మరి ఏం చేస్తారు అంటే వీళ్ళ వేషధారణ అందరికీ నేర్పుతారు. వీళ్ళ వేషధారణ అందరికీ నేర్పుతారు. భక్తి లేకపోయినా భక్తి ఉన్నట్టు ఉంటాం, తగ్గింపు లేకపోయినా నేను పేడ పురుగునయ్యా, దుమ్మునయ్యా, ధూళినయ్యా అని పాటలు పాడటం. అంటే ఈ పెదాలతోనే తగ్గింపు చూపించి వినే మనుషుల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలనే నటన ఉంటుంది. వినే వాళ్ళ దగ్గర ఏం పేరు? మంచి పేరు తెచ్చుకోవాలని. ఎందుకంటే మనిషికి మంచి పేరు ఎప్పుడు వచ్చింది? పెదాలతో పొగుడుతుంటే దేవుణ్ణి ఎంత బాగా పొగిడాడరా, ఎంత భక్తిపరుడో, ఎంత భక్తిపరురాలో అనుకుంటారు. అవునా కదా? కాబట్టి వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మనుషుల ముందు భక్తిగా కనపడుతూ లోపల ఎలా ఉంటారంట? చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం
8వ వచనం. వేషధారులారా పెదాలతో ప్రార్థన చేసిన పెదాలే, స్తుతించిన పెదాలే, మాటలు చెప్పిన పెదాలే. యాకోబు పత్రికలో, హెబ్రీ పత్రికలో రాయబడినట్టుగా మీ సహోదరుడు ఇబ్బందుల్లో ఉంటే చలిగాసుకో, దుప్పట కప్పుకో అని మాటతో ఏం చేస్తారంట? మాటతోనూ నాలుకతో చేస్తూ ఉంటాం. అదేనా? మాటతో నాలుకతో చేసేవాళ్ళు ఎవరినన్నాడు ఇక్కడ? ఏమన్నాడు? వేషధారులు ఏం చేస్తారు? పెదాలకే పని అప్ప చెబుతారు. పెదాలకమ్మా నా బంగారు, నా బంగారు కొండ, నా బంగారు కొండ. ఆ మాట మనుషులకి ఎంత బాగుంటుంది, కానీ లోపల వేషధారణ. పెదాలతో ప్రేమ చూపించేది కాదు. నిన్న శివక్క మెమ్మ ఫోన్ చేసి ఒక మాట అన్నందుకు అందరం ఏమైపోయాం? పిచ్చి పిచ్చిగా ఆనందపడ్డాం. పెదాలతో అన్నదా, చేసి అన్నదా? చేసి అన్నది. వెళ్ళబాకండి, వర్షానికి వెళ్ళబాకండి, ఇదిగా ఉంది, అవసరమైతే ఎక్కడైనా చూసైనా పంపిస్తాను, కానీ ఇది దానికి ముందు మళ్ళీ పంపించి 3000 పంపించి మళ్ళీ. ఇప్పుడు దేవుడికి కావాల్సింది, అయా చలికి వెళ్ళమాకండి, వర్షాలు వస్తాయి, రోగంలో తడవమాకండి కాదు. ఇది దీనివల్ల లాభం ఏమైనా ఉందా? ఏమీ లేదు. నేను నా మాట అనేసరికి అందరం కూడా ఎంతో ఆనందపడ్డాం. మనకే ఇంత ఆనందం ఉంటే దేవుడికి. అందుకే దేవుడు అంటాడు, మనల్లో నటన అనేది, వేషధారణ అనేది, ఒట్టి మాటలు అనేది దేవుడికి అస్సలు నచ్చదు. పోనీ మీకు నచ్చిద్దా అని చెప్పండి? మీ భార్య నటిస్తుంటే మీకు నచ్చిద్దా? మీ ముందు నచ్చిద్దా? మీ భర్త మీ ముందు నటిస్తుంటే మీకు నచ్చిద్దా? నచ్చదు. మనుషులమైన మనమే ఎదుటి మనిషిని, నటనని లేదా వేషధారణని మనమే ఇష్టపడం. అవునా కాదు? మరి మనుషులుగా మనమే ఇష్టపడినప్పుడు దేవుడు మనలో భక్తి కానీ, యథార్థమైన ప్రార్థన కానీ, యథార్థమైన భక్తి కానీ, ఎదుటి వాళ్ళని క్షమించే గుణం కానీ, ఎదుటి వాళ్ళని సహించే గుణం కానీ ఇదేమీ లేనప్పుడు, లేకుండా సంఘంలో ఆరాధనలో పాల్గొన్నప్పుడు దేవుంటది ఏమీ ఉండదు కదా. అందుకని బైబిల్లో క్షమించలేని పాపం ఏదైనా ఉంది అంటే దేవుడు ఒకే ఒకటి చెప్పాడు, వేషధారణ, నటన మాత్రమే నేను క్షమించలేను. వేశ్యని క్షమిస్తా, వేశ్యని క్షమిస్తా. గంటకు ఒకళ్ళతో దేహాన్ని పంచుకునే స్త్రీనైనా నేను క్షమిస్తా. కానీ వేషధారులను మాత్రం, నటించే వాళ్ళని మాత్రం నేను క్షమించను. అంటే బైబిల్లో క్షమించరాని పాపం ఏంటయ్యా? వేషధారణ. ఎంత బాధ! ఈ వేషధారుల దగ్గర ఏముండదు? ప్రవర్తన ఉండదు, ప్రార్థన ఉండదు, ఎదుటి వారిని దేవుడి కోసం రేపే మనసు ఉండదు. మీరు ప్రార్థనకు వస్తే నేను కూర్చుంటా, మీరు వాక్యం చెబితే నేను వింటా, మీరు స్తుతిస్తే మీతో స్తుతిస్తా, మీరు ఏది చేస్తే నేను అది చేస్తా. ఎందుకని? భక్తి లేదుగా. మీరు చేస్తున్నారు కాబట్టి నేను చేయాలి. అంతేగాని రేపటం అనేది ఉండదు. ఇంక రేపే మనసు నీలో లేదు అంటే, ఎదుటి వాళ్ళని దేవునిలో రేపే మనసు నీలో లేదు అంటే నీలో భక్తి లేదన్నమాట. అందుకని మనిషే వేషధారణని క్షమించడు. అంటారు కదా, నిద్రపోయే వాళ్ళని లేపొచ్చు, నిద్రపోయినట్టు నటించే వాళ్ళని మనిషే లేపలేడా? దేవుడు కూడా లేపలేడా? దేవుడు కూడా నటించే వాళ్ళు, నిద్రపోతున్నట్టు నటించే వాళ్ళని లేపలేదు. అంటే దేవుడికే సాధ్యం కానంత చెడ్డ గుణం ఏంటది బాబు? వేషధారణ.
అవునా కదా? అందుకని ఆలోచించుకోమన్నాడు. ఈ మనుషులు ఏం చేస్తారంట? పెదవులతో గణపరుస్తారు కానీ వారి హృదయం దూరముగా ఉన్నది. చాలు. 23 అధ్యాయాలు రండి. మత్తయి 23 27 నుంచి చదువు. అదే అది అంటే వేషధారణతో బ్రతికే వాళ్ళందరూ కూడా దేంతో సమానం? సమాధులు ఎవరిని పెడతారు? బ్రతికిన వాళ్ళ చనిపోయిన వాళ్ళ? బ్రతికిన వాళ్ళ చనిపోయిన వాళ్ళ? చనిపోయిన వాళ్ళని పెడతాం. అంటే నటించే, భక్తి లేకపోయినా దేవుణ్ణి ఆరాధిస్తానికి వస్తున్న వాళ్ళు, వీళ్ళు చచ్చిపోయిన వాళ్ళతో సమానం దేవుడి దృష్టిలో. ఆల్రెడీ అబ్రహాం అన్న మాట్లాడుతున్నాడు కంటే నేను చచ్చా, ఎప్పుడో చచ్చా నటిస్తే, ఎప్పుడో దేవుడి దృష్టిలోనే చనిపోయా. మీ దృష్టిలో మాత్రం భక్తి పరుల్లాగా కనబడుతున్నా. అవునా కదా? మీకు అర్థమైందా? ఆల్రెడీ నటించే వాళ్ళు, నేను భక్తురాల్ని భక్తి పరుణ్ణి అనుకుంటున్న వాళ్ళు చనిపోయినట్టే లెక్క. ఎందుకని? వీళ్ళ దగ్గర ఏముండదు? క్యారెక్టర్ ఉండదు. క్యారెక్టర్ లేని వీళ్ళని చూసి భార్య మారిద్దా? ఇతరులను చూసి పిల్లలు మారుతారా? పిల్లలు మారరు. అంటే పరలోక రాజ్యంలోనికి చేర్చడానికి దేవుడి దగ్గరకు వచ్చిన ఈయన నటనతో భక్తి చేస్తూ ఉండేసరికి భార్యకి మారు మనసు రాదు, పిల్లలకి మారు మనసు రాదు. ఇతనిలో ఏ ఫలం లేకపోయేసరికి ఇతన్ని మాదిరిగా ఎవరు తీసుకుంటారు? ఇతన్ని బట్టి చెడిపోతారా బాగుపడతారా? చెడిపోతే ఇతని విషయంలో పరలోక రాజ్యాన్ని ఏం చేస్తాడంట? మూసేస్తాడంట. ఏం చేస్తాం? మూసేస్తారంట. కొత్త వాళ్ళు సంఘంలోకి రావాలని, కొత్త ఆత్మలు రావాలని తపన కానీ ఏమి దేవుడికి కూర్చున్న ఆలోచన అనేది ఉండదు. అందుకని ఏమంటున్నారంటే, మీరు సున్నము కొట్టిన సమాధులు పోలి ఉన్నారు, అవి వెలుపల శృంగారముగా ఆదివారం వచ్చేసరికి తలంటు స్నానం చేసి మంచి చీర కట్టుకొని మంచి సెంటు పూసుకొని వస్తారు. మిగతా వాళ్ళు ఏమనుకుంటారు? వీధులు వస్తుంటే, అబ్బా ఆదివారం వస్తే ఎంత బాగా రెడీ అయిద్దమ్మా, ఏ ఆదివారం కూడా మిస్ కాదమ్మా, చాలా మంచిదమ్మా, చాలా మంచోడయ్యా అంటే చూసే జనాలకు మంచోళ్లే. ఆ సెంటు చూసి, ఆ శుభ్రం చూసి భక్తి పరురాలు అనుకుంటారు. కానీ దేవుడు మనం రాసుకున్న సెంటు చూసి కాదు, మన హృదయంలో పాపం అనే గబ్బు, సమాధిని తెరిస్తే ఏమొస్తుంది? గబ్బు వచ్చింది. ఎప్పుడు వస్తుంది గబ్బు? వాళ్ళు నోరు తెరిస్తే. భక్తి లేని వాళ్ళు మాటలు ఈజీగా అర్థమైపోతాయి. భక్తి లేని వాళ్ళ మాటలు ఈజీగా అర్థమైపోతాయి. వాళ్ళు నోరు తెరిస్తే చెవులు మూసుకోవాల్సిందే. అంత కఠినంగా, అంత కటువుగా, అంత దారుణంగా ఉంటాయి. సాత్వికమైన మనసుతో ఎదుటి వాళ్ళ మీద ప్రేమతో అట్టగా ఉండవు. నోరు తెరిస్తే భక్తిహీనతని ఈజీగా అర్థమైపోద్ది. అంటే సమాధి పగలగొడితే రక్తమాంసాల కంపు వస్తుంది. వీళ్ళు నోరు తెరిస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది ప్రతి మాట కూడా. అర్థమైందా? నిన్న మమతక్క భవానీ అది బొడ్డు కేజీ మాట్లాడుతుంటే, నువ్వు నాకు చెప్పకుండా నీ పని చేయమ్మా అన్నది. వెంటనే పిలిచా. అంటే పిల్లలు చెబుతున్నావా, వింటావా, వినవా? చెప్పకుండా అంటే ఇంక కేజీ మనసులో ఏ బీజం పడిద్ది? అర్థమైందా? పిల్లలు చెప్పినా వినాలి. పిల్లలకు కూడా గౌరవించాలి. పిల్లలను కూడా నేను గౌరవిస్తా. నేను పిల్లల మాటలను కూడా గౌరవిస్తా. ఎందుకంటే పిల్లల ద్వారా కూడా దేవుడు నాకు ఏదో ఒకటి నేర్పుతాడు, పసి పిల్లల ద్వారా కూడా. అవునా కదా? అందుకని ఏమంటున్నాడు? 28
27 నుంచి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధిని పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే అది వెలుపల మనుషులకు ఎలా కనపడుతున్నారు? చర్చికి వెళ్తాడయ్యా అబ్బాయి, ప్రతివారం వెళ్తాడయ్యా, అమ్మాయి ప్రతివారం వెళ్ళిద్దయ్యా అని మనుషులు అనుకుంటున్నారు. నీతిమంతులుగా కనపడుదురు. అది కంపుతో నిండి ఉన్నారా, వేషధారణతో నిండి ఉన్నారా బాబు? పైన ఏమన్నాడు? ఇక్కడ ఏమంటున్నాడు అంటే వేషధారణే దేవుడికి చచ్చిన శవం దగ్గర వచ్చే వాసన అన్నమాట. చచ్చిన శవం దగ్గర కూర్చుంటామా? ఒక వారం రోజులు చనిపోయి వారం అయింది, పూడ్చిపెట్టని శవం దగ్గర కూర్చుంటామా? కూర్చోలేవు. అయితే మనమైతే నటించే వాళ్ళతో సహవాసం చేస్తాం. అంటే చచ్చిన శవంతో మనం ఎన్ని రోజులైనా సహవాసం చేయటానికి ఇష్టపడతాం. వాళ్ళ దగ్గర పాపపు గబ్బు కొడుతున్నా కానీ వాళ్ళ నుంచి దూరం అవుదాం అనుకోం. వాళ్ళతోనే సహవాసం, వాళ్ళతోనే బూతు మాటలు, వాళ్ళతోనే గాలి మాటలు, వాళ్ళతోనే పనికిరాని మాటలు చేస్తూ ఉంటాం. ఎక్కడైతే ఎంటర్టైన్మెంట్ ఉంటుందో, ఎక్కడైతే ఇదిగా ఉంటుందో అక్కడ ఉంటాం. ఇప్పుడు మీరు చెప్పండి, దీన్ని బట్టి మనం సమాధుల్లో ఉన్నారా, ఇంకా సమాధుల్లో ఉన్నారా, లేదా బయటకు వచ్చారా సమాధుల నుంచి అనేది మీరు ఆలోచించుకోండి. అర్థమైందా? కాబట్టి ఏమంటున్నారు అంటే 14 వచ్చిన చదవండి, 13 నుంచి 14 కలిసి ఉంటాయి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, అది మూసేస్తారు. అది ఎందుకు ప్రవేశిస్తారు అంటే ఆదివారం వస్తున్నారు కాబట్టి రాజ్యంలో ఉన్నావు అనుకుంటున్నారా? కన్ను మూస్తే తెలిసిపోద్ది నువ్వు రాజ్యంలో ఉన్నావో పాతాళంలో ఉన్నావో అని. గుండె బాగానే కొట్టుకుంటుంది, అంతా బాగానే ఉంది, అంత ఆరోగ్యంగా ఉంది అని. కన్ను మూస్తే తెలిసిపోద్ది. మన వేషధారణే మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది? నాశనానికి నడిపిస్తూ ఉంటుంది. అందుకని మీకంటే ముందు సుంకరులను వేశ్యలు ప్రవేశిస్తారు అన్నాడు యేసు ప్రభు. ఏమన్నాడు? మీకంటే ముందు ఎవరు ప్రవేశిస్తారంట పరలోక రాజ్యంలోకి? సుంకరులు వేశ్యలు ప్రవేశిస్తారంట. ఎక్కడికి? పరలోకానికి, రాజ్యంలోకి. పరలోక రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశింపనీయరు. ఎలా వద్దంటారా? కాదు, వీళ్ళ నటన పక్కన వాళ్ళకి నేర్పుతూ ఉంటారు. ఇప్పుడు మమత మణి ఇద్దరు ఉన్నారు, ఒకళ్ళలో నటన లేదనుకోండి, రెండో వ్యక్తి ఏం చేస్తారు? రెండో వ్యక్తి నటన తీసేసుకో అంటారు. ఇద్దరు నటులైతే నేను నటించే వ్యక్తి దగ్గరికి శవం దగ్గర కూర్చోమన్నా కూర్చుంటా, శవం దగ్గర కూర్చోమన్నా ఆ కంపునైనా భరిస్తా. లేదా పిల్లలు కూర్చుంటే ఆ పెంట పక్కనైనా కూర్చుంటా, అదైనా భరించి దాని పక్కనైనా కూర్చోమంటే కాసేపు కూర్చుంటా. కానీ నటించేవాడు ఇది తెలిసి ఈ పాపాన్ని నేను తీసేసుకోవాలి, ఈ బలహీనత నేను తీసేసుకోవాలి అనే మనసు లేని వాళ్ళతో మాత్రం అసలు ముందు ముఖమే చూడలేను నేను. మాటలు పక్కన పెట్టి ముందు ముఖమే చూడలేను, చూడటానికి ఇష్టపడను నేను. ఎందుకని? ఏముందని చూస్తాం? పెంటను పదే చూస్తామే, చూడలేం కదా. పెంట వైపు చూస్తే మీరేమంటారు? ఏముందిరా అటు చూస్తున్నావు, ఏముందని చూస్తున్నావు అంటారు. అలాగే నటించి వేషధారుల దగ్గర భక్తి లేని, ప్రార్థన లేని, యథార్థత లేని, క్షమించే గుణం లేని మనిషి దగ్గర మనకేమీ
దొరకదు. అందుకే నేను అంటా ఉంటా, నటన మొదలైతే నా దగ్గర మీరు ఉండనే ఉండొద్దు. ఎందుకని? ఒకరోజు కాకపోతే ఒకరోజైనా మీ గుణాలు నాకు బయటపడటం తర్వాత ముందు నాకు వస్తాయి. బయటపడితే నాకేం నష్టం? అందుకని ఏం చేస్తాను తెలుసా? మీరు ఒకటే ఛాయిస్ ఇచ్చాడు దేవుడు, నాకు కానీ మీకు కానీ. ఏమని? ఇది బాగుంది అని స్థిరంగా ఉండటం కాదు, దీన్ని విడిచిపెట్టి నిలబడాలనే స్థిరత్వం రావాలి. దానికి సంవత్సరాలు టైం తీసుకోవటం కాదు. నేను ఎక్కడ కోల్పోతున్నానా అని, ఏ సమయాన్ని నేను మిస్ చేసుకుంటున్నానా అని చూసుకోవాలి. నిన్న పొద్దు నుంచి సాయంత్రం దాకా ఖాళీ, కానీ నేను ఖాళీ లేను. బాగా ఇదైపోయిన దాకా నేను రాసుకున్నా, కొన్ని టాపిక్స్ రాసుకొని పక్కన పెట్టుకున్నా. మీరు మాట్లాడవచ్చుగా అంటే మీరు ఆసక్తి ఉంటే కదా. వాక్యం చెప్పుకున్నాం రాండి అని నేను పిలిస్తే మీరు వస్తారు. అరే ఖాళీగా ఉన్నాం, వాక్యం చెప్పుకుందాం, మీ ఇది ఉంటే ఆసక్తిగా చెప్పాలనిపిస్తూ ఉంటుంది. అవునా కదా? అందుకని ఏమంటున్నాడంటే మీరు ప్రవేశింపరు, పైగా ఏం చేస్తారంట? 15వ వచనం, వేషధారులైన శాస్త్రులారా, అక్కడ క్రైస్తవులారా అని పెట్టుకోండి. వాళ్ళండి వేషధారులు, మనం కాదు, మేం కాదండి. దొంగడు జనాల్లోంచి బయటకు వచ్చి అడుగు దొంగ, అదిగో దొంగ అన్నట్టు. అర్థమైందా? అందుకే దేవుడు వేషధారికి ఉండే మొట్టమొదటి లక్షణం ఏమన్నాడు తెలుసా? వేషధారి మొదట నీ కంటిలో ఉన్న అది. వేషధారి ఎప్పుడు బయట వాళ్ళని చూస్తాడు, బయట వాళ్ళని. ఆమెలాగా ఏ నెల. నీకెందుకయ్యా? చనిపోతే నీకు వస్తుందో లేదో పరలోకం చూసుకోక వేరే వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎందుకు? ఒక దైవజనుడిగా ఉంటే చెప్పు మారమని, అంతే కదా. అందుకే వేషధారికి ఉండే లక్షణం ఏంటి తెలుసా? నన్ను గౌరవిస్తున్నారా లేదా, నాకు మర్యాద ఇస్తున్నారా లేదా, నాకు విలువిస్తున్నారా లేదా. అంతేగాని నేను విలువిస్తున్నానా లేదా, నేను గౌరవిస్తున్నానా లేదా, ఇది ఉండవు వేషధారికి. వేషధారణ లేని మనిషి ఏం చేస్తాడు తెలుసా? ప్రవర్తించి ఆ తర్వాత అడుగుతాడు. ప్రవర్తించి ఏం చేస్తాడు? ముందు అడుగుతాడు. నేను నీ విషయంలో క్షమించాను, ప్రేమించాను, సహించాను, ఎన్నో చేశాను, యథార్థంగా ఉన్నాను, నువ్వెందుకు ఇలాగ ఉంటున్నావు, ఇంకా నా తప్పు ఏదైనా ఉంటే చెప్పు అంటాడు. మాట వరుసకి అడగడు. అర్థమైనా? మాట వరుసకి అవసరానికి ఇచ్చేయడు. లోకంలో ఉన్న భర్త ఏం చేస్తాడు? భార్య మీద మోజుందనుకోండి, సాయంత్రానికి మల్లెపూలు తెచ్చి మల్లెపూలు ఆడబెట్టగానే భార్యకి ఏమని అర్థమైంది? వీడికి ఈరోజు నాతో ఏముంది అది. నువ్వు యథార్థంగా ఉండేవాడు అయితే ప్రత్యేకంగా చూపించుకోవాల్సిన పనే ఉంది. నీ సొంతం, నీ ఇది అంటే యథార్థంగా ఉంటే ఏముంటుంది? అంతా నా వాళ్ళు, అంతా నాది, మేమంతా ఒకటి, మనమంతా ఒకటి, మనం అందరం ఒకటి అన్నట్టు ఉంటుంది. ఎప్పుడైతే యథార్థత తప్పిద్దో భయం భయంగా ఉంటాడు, లేదా భయం ఉంటుంది. ఎందుకు దేవుడు ఇంత హాయిని, ఇంత స్వేచ్ఛనిస్తే ఎందుకు భయపడాలి? ఎవరికి భయపడాలి? దేవుడు స్వేచ్ఛనిస్తే ఎందుకు నటించాలి? అసలు నటించాల్సిన కర్మ ఏం చెప్పండి, ఒకసారి ఆలోచించుకోండి. మీలో మీకు ఎవడికి భయపడాలి నేను అనుకోండి. అబ్రాహం అన్న వాడెవడికి నేను భయపడేదాన్ని అనే ధైర్యం రావు. ఆఫ్టర్ ఆల్ దైవజనుడు అనే ధైర్యం ఉండాలి మనలో. దేవుడు నాకింత వాక్యం ఇచ్చి, ఇంత తెలివితేటలు ఇచ్చి, వీటిని చూపించడానికి ఆరోగ్యం ఇచ్చి ఇంత చేస్తే మనిషికి నేనెందుకు భయపడాలనే రోషం రావాలి. కానీ మనం ఏం చేస్తాం? అందుకని ఏమంటున్నాడు? 15వ వచనం ముగించుకుందాం. అయ్యో
పరిసయ్యులారా మీ మతములో కలుపుకొనుటకు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. అతను కలిసినప్పుడు నరక పాత్రుని కింద మూల భాషలో ఏముంది? నరక కుమారునిగా. అంటే కలుపుకొని పాడు చేస్తారా, బాగు చేస్తారా బాబు? అది అంటే దేవుడి ఆలయాన్ని పాడు చేసేది ఎవరు ఇప్పుడు చెప్పండి? వేషధారి. సంఘం ఇదో పక్కన పెట్టండి. వేషధారులు. వేషం ఎవరి దగ్గర అయితే ఉంటుందో, నటన ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళందరూ కూడా నటనా సంఘం అయిపోద్ది. వేషధారుల సంఘం అయిపోద్ది. ఒక్కడన్నా యథార్థపరుడు ఉంటే వాళ్ళని బట్టి నిలబడిద్ది సంఘం. అసలు దైవజనుడే యథార్థతలో లేకపోతే ఇంకెవరిని బట్టి వాళ్ళు నటనలో నుండి నిజ జీవితంలోకి వస్తారు? అందుకని ఏం చేస్తారంట? అతడు కలిసినప్పుడు అది ఎంత దారుణమైన పరిస్థితి, అవునా కాదా? కాబట్టి ఏమన్నాడు? కొరింథీ పత్రికలకు రాండి, ముగించుకుందాం. 1 కొరింథీ 3:17. ఎవరు ఆలయాన్ని పాడు చేసేది ఇప్పుడు? వేషధారులు. దేవుని వారిని పాడు చేస్తాడు అని ఏమని చెబుతున్నాడు? పరిశుద్ధమైనదా, నటనతో కూడుకుందా? మీరును పరిశుద్ధులై ఉన్నారు. నటన ఎంత ప్రమాదం చూడండి. ఒకవేళ నటన మీరు ఇష్టపడతారా? మీరు ఇష్టపడతారా నటనని? వేషధారిని ఇష్టపడతారా? మనమే ఇష్టపడం. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? వేషని ఇష్టపడతా, శంకర్ని నేను ఇష్టపడతా, కానీ వేషధారిని మాత్రం నేను ఇష్టపడను. అది బైబిల్లో దేవుడు క్షమించలేని పాపం ఏదైనా ఉంది అంటే వేషధారణ. వేషధారణ నటించేవాళ్ళు బుద్ధిపూర్వకంగా పాపం చేసేవాళ్ళు. మీకు అర్థమైందా? బుద్ధిపూర్వకంగా పాపం చేసేవాళ్ళు. కాబట్టి వేషధారణ ఎంత ప్రమాదకరమైంది అంటే దేవుని సంఘాన్నే పాడు చేసేంత, దేవుని సంఘాన్ని పాడు చేసేంత. ఇప్పుడు మనం ఉన్నాం, నా మనసులో దేవుడు ఉన్నాడు అనుకో, దేవుడికి సంబంధించిన విషయాలు బయటకు వస్తాయి. దేవుడి కోసం ఏం చేద్దాం, ఎలా చేద్దాం, మన పరిచర్యను ఎలా ముందుకు తీసుకెళ్దామని. మీలో ఎవరైనా అలాంటి ఆలోచనలు కలిగి నాకు ఇంతవరకు చెప్పిన వాళ్ళు లేరు. నాకు ఆలోచన చెప్పిన, ఒకవేళ చెబితే నువ్వు నాకు చెబుతావా అని ఇప్పుడు నేను అంటానా? ఎందుకంటే దానికి సంబంధించిన తీవ్రత లేదు. పౌలు గారు తిమోతి గారు రాగానే, తీతు గారు రాగానే ఏమన్నాడు తెలుసా? నాకు నెమ్మది వచ్చింది అన్నాడు. ఏమొచ్చింది? నెమ్మది వచ్చింది అన్నాడు. తీతు గారు సంఘాన్ని పరామర్శించే విషయంలో పౌలు గారిని, నువ్వు కొంచెం పక్కన కూర్చో, ఇప్పుడు దాకా కలిసిపోయావు. పౌలు గారిని, నువ్వు ఇప్పుడు దాకా కలిసిపోయావు, ఇక నువ్వు రెస్ట్ తీసుకో. కొరింథీ పత్రికలు అంటాడు, ఇక నువ్వు రెస్ట్ తీసుకో. అప్పుడు పౌలు గారు ఏమన్నాడు? తీతు రాక వలన నా మనసులో దేవుడు నెమ్మదిని పుట్టించాడు అన్నాడు. తిమోతి రాక వలన నేను నెమ్మదిగా ఉన్నాను అన్నాడు. ఇంకా నిన్న వేరే వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు, వాళ్ళ అత్త చనిపోయినప్పుడు, ఈ పనిలో ఉన్నాం బాబు, అన్నానికి వెళ్ళిరా బాబు, అన్నానికి వెళ్ళిరా బాబు, అసలు కదిలాడా? ఇలాంటి చిన్నవి కూడా, అయ్యా అన్నయ్య రావట్లేదులే, ఇదిగో రేపటి మీటింగ్కి వెళ్ళాలిగా, ఇదిగో ఈ సమస్యలు, ఇది ఒక మాట కనపడి
అలాంటి చిన్నవి కూడా మామూలు బాధలే నాకైతే. అయ్యా అన్నయ్య రాలేకపోతున్నాడని బ్రహ్మం బాబు కలుపుకొని బ్రహ్మం మనం వెళ్దాంరా, నేను పిలుచుకొని వెళ్ళా. నేను ఒక్కడిని కాదని బ్రహ్మం పాపం పడుకుంటే అలసిపోయి పోయి పిలుచుకొని వెళ్ళా. అట్టాగా ఒక పెద్దోడిగా కనీసం అదన్నా ఏదో బాధ పెట్టడానికి చెప్పట్లా. నేను మీరు చెడ్డోళ్ళు నేను మంచోడిని అనటానికి చెప్పట్లా. ఏ స్థితిలో ఉన్నారో దేవుడు క్షమించలేని పాపంలోనికి నడవద్దు. నడిస్తే నీ వల్ల నీ కుటుంబానికి నష్టం, సంఘానికి నష్టం. ఈ విషయంలో బాబన్న ఇలా ఉంటాడు, నేను కూడా ఇలా ఉండాలి, బాబన్న ఈ విషయంలో నాకు నచ్చుతాడు, నేను కూడా అన్నలాగా ఉండాలి అన్నప్పుడే మన జీవితానికి ఏదో ఒక మాదిరి. నీ భార్య నిన్ను ఇదిగో దేవుడి కోసం ఇచ్చే విషయంలో మాదిరి, సంఘాన్ని ప్రేమించే విషయంలో మాదిరి, అవునా కదా? లేదా దేవుడి పరిచర్యను ముందుకు నడిపించే విషయంలో ఏదో ఒక మాదిరి, ఫలానా మాదిరి ఏదన్నా ఏమీ లేదు అంటే నిన్న పగులంతా ఖాళీ. బైబిల్ తీసుకుంటాడేమో బాబు, అస్సలు 2 నిమిషాలు ఏం చేస్తాం? చెప్పటమే నా పని, చెప్పటమేగా. మొత్తం దేవుడు చూసుకుంటాడు. కాబట్టి సంఘాన్ని పాడు చేసే లక్షణం ఎవరిది ఇప్పుడు చెప్పండి? వేషధారులది. అందుకనే సంఘాన్నే పాడు చేస్తారు. కాబట్టి ఎవడైనా అభ్యంతరం కలగజేసిన ఎడలా ఏమన్నాడు? వాని మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టి నడి సముద్రంలోనా నడి సముద్రంలో వేయండి. ఎందుకని? సంఘానికి అభ్యంతరాలు కలగజేస్తాడు వేషధారి. బాగున్న సంఘాన్ని ఏం చేస్తాడు? అభ్యంతరాలు కలగజేస్తాడు. మెడకు తిరగటి రాయి కట్టి ఎక్కడేయమన్నాడు? అంటే మళ్ళీ తిరిగి రావటం దేవుడికి ఇష్టం లేదా? అంచునేస్తే మళ్ళీ వస్తాడేమో. అంటే వేషధారణ అంటే దేవుడికి ఎంత అసలు ఎందుకు మనకే ఎంత చేతరో చూసుకోండి. తర్వాత దేవుడి దగ్గరికి వెళ్దాం. నీ భర్త నీకు అనుకూలంగా లేకుండా తీయటి మాటలు చెబుతూ ఒప్పుకుంటావా? నీ భార్య నీకు అనుకూలంగా లేకుండా మంచి మాటలు చెబుతూ ఒప్పుకుంటావా? మన పిల్లలు అలా ఉంటే ఒప్పుకుంటావా? మనమేం ఒప్పుకోం. కానీ ఎప్పుడు ఒప్పుకుంటాం? ఇంక నేను అలా ఉండను బావా అన్నప్పుడు, ఇంక నేను అలా ఉండను అని భార్యకి భర్త చెప్పినప్పుడు, ఆ మాట నోటికి రానంత వరకు కూడా ఎవరు కూడా ఇదిగా. కాబట్టి వేషధారులు అయిన మనం వేషధారులేనా? వేషధారులు ఉన్నాం ఇంకా? అయితే క్షమాపణ లేదు. ఎన్నేళ్ళ నుంచి అంటే అలా ఉండకుండా ఇక నుంచైనా నాలో వేషధారణ ఉందా లేదా అన్నా. నేనేమో ముయ్యమని లేదన్నా, నేనేమో పరలోకం ఆ సంఘానికి రావద్దని చెప్పలేదన్నా అంటారే మీరు. నీ వల్ల ఎదుటి వాళ్ళు బాగుపడలేకపోవడమే ముయ్యటం, అర్థమైందా? నీ వల్ల ఎదుటివారికి ఏ మేలు లేనప్పుడు, వాళ్ళు నిన్ను చూసి ఏమీ నేర్చుకోలేనప్పుడే అదే మూసేయటం, అర్థమైందా? అదే మూసేయటం. ఇంకొకట బాబు అదే. అందుకని ఏం చేస్తున్నామని ఆలోచించండి. ఎవరిని ఇబ్బంది పెట్టడానికో ఎవరిని అవమానించడానికో నేను చెప్పట్లా. దేవుడిచ్చిన అవకాశాన్ని ఆయుష్ని సద్వినియోగం చేసుకుందాం. మొన్న రామంజీ అన్నాడు, నువ్వు చచ్చిపోతే ఏంది పరిస్థితి అని. వాడికి వచ్చింది ఆలోచన, వీళ్ళు ఇంకా ఇదిలో ఉన్నారు, ఏందన్నా నువ్వు చచ్చిపోతే పరిస్థితి ఏంది అని. అది ఆలోచించుకోండి. దేవుడు ఆయుష్ ఇస్తుంటే మీరు అందరేమో దిక్కులేని చావు చనిపోతూ ఉంటే మీరేమో దేవుడు ఇప్పుడే మేము చచ్చిపోమన్నట్టుగా ఉంటున్నారు. మీ ఆరోగ్యమే మీ పాపానికి నాశనంగా తెచ్చుకుంటున్నారు మీరు మీ ఆలోచనలు. దయచేసి ఆలోచించండి, దేవుడి కోసం నిలబడటానికి ప్రయత్నించండి. అది కాబట్టి ఇప్పుడు వరకు శ్రద్ధగా ఉన్న అందరికీ వందనాలు తెలియజేస్తాను.